తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఏ రకంగా తీసుకున్నా అవి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయాలు. ప్రజలు అలాగ అనుకుంటారండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు అనుకుంటారు. కానీ డిప్యూటీ సీఎం అయినా ఇంకో సీఎం అయినా ఒక పార్టీ అధ్యక్షుడు సార్. ఇప్పుడు ఆయన క్రైస్తవులకే ఉప ముఖ్యమంత్రే, మైనార్టీలకే ముస్లింలకే ఉప ముఖ్యమంత్రే, జైనులకి ఉప ముఖ్యమంత్రి. అదే సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి కౌంటర్. అది నేనేమంటానంటే సార్, ఇప్పుడు ఎక్కడో ఆధునిక సమాజంలో ఉన్నాం సార్. నేను సనాతన ధర్మం నుంచే మనం బయటకు వచ్చాం. ఆనాటి కాలం అసలు సనాతన ధర్మంలో ఉన్న నియమ నిబంధనలు కనుక పరిశీలిస్తే సతీసాగమనం కూడా ఉంది. మీకు తెలుసో లేదో? తెలుసు. బాల్య వివాహాలు ఉన్నాయి. భర్త చనిపోతే భార్యని అదే చితి మీద పోయించి కాల్చాలి. మరి సనాతన ధర్మాన్ని గౌరవిస్తానంటే ఇప్పుడు ఎవరు సిద్ధం? ఎవరిని కాల్చాలి? మూతికి ముంత, ముడ్డుకి చీపురు ఇచ్చారు దళితులకి. అది సనాతన ధర్మంలో జరిగింది. మీకు మతాలు కూడా ఏ మతం అయితే ప్రజల విశ్వాసాన్ని చొరగొందో ఆ మతం అలా ముందుకు వచ్చిందండి. జైనుల నుంచి బౌద్ధం వచ్చింది, ఇంకో మతం నుంచి ఇంకో మతం వచ్చింది. ఆ విధంగా కొట్లాడుకుంటూ సమాజం ఆధునిక ప్రపంచం వరకు వచ్చింది. ఇక్కడ మనం ఏంటంటే, నా ఉద్దేశంలో ఒక జేఏసీగా కాస్త నేను రాజకీయాలను కాస్త పరిశీలన చేస్తున్న వ్యక్తిగా లడ్డూ అంశంలో కల్తీ జరిగిందా లేదా అనేదే ఈ రోజున భక్తుల్ని ఇబ్బంది పెడుతున్న అంశం అండి. వీళ్ళెవరు కూడా సనాతన ధర్మంలో పోవాలని అనుకోవట్లా, సనాతన ధర్మాన్ని తీసుకురావాలని కూడా అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ నినాదాన్ని పూర్తి స్థాయిలో ఎత్తుకున్నారు అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడారు, ఇంకా దాని గురించి ఆయన అయితే ప్రస్తావన తేలేదు. కానీ ఈయన దీక్ష చేశారు, కనకదుర్గమ్మ టెంపుల్ అక్కడేమో శుద్ధి చేశారు, కాలినడకన వెళ్ళారు. ఈ మధ్య తమిళనాడులో దయాకరావు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా సనాతన ధర్మం అనేది ఒక చర్చకు వచ్చింది. దయానిధి గారు దానికి అనుబంధంగా ఉండేవాళ్ళు సనాతన ధర్మం మంచిదని కొంతమంది, సనాతన ధర్మం ఏనాటిదో దాని యొక్క అవసరం ఏముందని చెప్పేసి మరొకళ్ళు ఈ వాదోపవాదం జరుగుతుంది. ఇంకో మాట ఏంటంటే వర్మ గారు, మనం కులాల జోలికి కానీ మతాల జోలికి కానీ ప్రాంతాల జోలికి కానీ ఎంత లోతుగా పోతే రాష్ట్రాలకి, వ్యవస్థకి, ప్రజలకి నష్టమేనండి. అంటే తీసుకోవాల్సిన వరకే తీసుకోవాలి రాజకీయ పార్టీలు కూడా. అందుకని ఇక్కడ లడ్డూలో అపవిత్రం జరిగిందా లేదా అనే అంశం వరకే చంద్రబాబు నాయుడు గారు కూడా కమిట్ అయ్యి ఉండారండి. ఆ ప్రక్రియనే చూడాలి. ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఏ విచారణ అయినా కూడా స్వాగతించేలా ఉండాలి తప్ప, ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం అది నిర్ణయం, నాట్ ఏ జడ్జిమెంటు. అది ఒకరికి విజయము మరొకరికి అపజయంగా భావించకూడదు. విచారణ పర్వాలో తేలాలి. ఒక్క మాట చెప్తాను వర్మ గారు, ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అని అంటారు కదా. మీరు 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే హిందువుల భావాలను గాయపరిచే పరిపాలన జరిగిందా, అభివృద్ధి చేసే పరిపాలన జరిగిందా? రాముడు తల తెగితే కొడాలి నాని గారు ఏమన్నారు? బొమ్మకు తల తెగితే బాధ ఏంటి అని అన్నారు. సీతమ్మోరు పాదాలు పోతే ఎలకల గోరికని అని అన్నారు. రథం తగలబడితే చెక్కతో తయారు చేసే రథంలో విలువేముంది అని అన్నారు. 250 దేవాలయాల మీద అపశృతి కార్యక్రమాలు జరిగినాయి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి టీటీడీలో కూడా ఇలాంటి కార్యక్రమం జరగటానికి ఆస్కారం ఉందనేది. మరి ఆ రోజు ఈ సనాతన ధర్మం అవనియండి, లేకపోతే హిందూయిజం అవనియండి, వీళ్ళందరూ ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదు? ఎవరో ఒకరిద్దరికే పట్టిందా? ఎందుకు ప్రశ్నించలేదు వర్మ గారు? ఎక్కడైంది? మీకు ఆయా రాజకీయ పార్టీలు ప్రశ్నించినాయి, భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది, మాలాంటి వాళ్ళు కూడా సిబిఐ అన్నారు, అవన్నారు, ఇవన్నారు. ఏమైనా రిపోర్ట్లు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విచారణ చేశాడు? దేనికి ప్రాయచిత్తపడ్డాడు? దేనికి బాధ్యత పడ్డాడు? తిరిగి రివర్సులో రాముడికి అపచారం జరిగిందంటే ప్రతిపక్ష పార్టీలు చేసినాయి అన్నాడు తప్ప ఆయనే సమీక్షించుకోలేదు కదా ఏ అంశంలో కూడా. ఇప్పుడు రాజకీయంగా చేశారు కదా. అందుకని మనం ఏంటంటే విషయాలుగా చూస్తే అయినా బాధ్యత గల్లా పదవుల్లో ఉండవాలి. నేను ఒక మాట అడుగుతానండి. నిన్న పవన్ కళ్యాణ్ గారి కుమార్తె డిక్లరేషన్ మీద సంతకం పెట్టింది సార్. కుమార్తె, షీ ఈజ్ నాట్ ఏ ఎమ్మెల్యే ఆర్ మంత్రి. ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టరండి? పెట్టనని ఆయన అనలేదు కదా. మరి ఇంత కొండ నుంచి ఎందుకు వచ్చా వెనక్కి? అక్కడ ఆయనకి థ్రెట్ ఉన్నదట కదా, ఆయన చంపడానికి కూడా ప్రయత్నించారట కదా. థ్రెట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉండే పరిస్థితి ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆయన థ్రెట్ పెడితే భయపడాలి. కానీ ఆయన తాడేపల్లిలో మొన్న ఆయన ఇంటి మీదకే వెళ్ళారట కదా ఆందోళన చేసుకుంటారు. అదే సార్, బీజేపీ వాళ్ళు ధర్నా చేయడానికి వెళ్తే దాడి చేయడానికి వెళ్ళారన్నారు. అసలు తాడేపల్లిలో ఆయన గోడలు ఎంత ఎత్తుంటాయో తెలుసా మీకు? రాకెట్ లాంచర్లు వేసినా కూడా పైకి పోవు. మేము బరాయించాం.
మీకు వర్మ గారు 1631 రోజులు అమరావతి ఉద్యమంలో ఆయన ఫ్లెక్సీని కూడా మేము దించలేకపోయాం. ఫ్లెక్సీని తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్ళలేకపోయాం. నా కారు 10 సార్లు దానెంబడి కూడా బాగోలేదు సార్. అందుకని ఇవి నిందేయటానికి ఉపయోగపడుతుంది. ఏదేమైనా కూడా ఇది భక్తులకు సంబంధించిన అంశం. పైపచ్చి దేశవ్యాప్తంగా చర్చ, ఒక ఆంధ్రప్రదేశే కాదు, కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరిచిన విషయం కాబట్టి స్వతంత్ర కమిటీ ఆధ్వర్యంలోనే సరే నిజాయితీగా విచారణ జరిగి దీన్ని తేల్చాలి. ఆ తేల్చే దిశగానే ప్రభుత్వాలు అడుగులేస్తాయని బాలకోటయ్య భావిస్తున్నాను. గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత కక్ష, అంత పగ? మాకేం కక్ష ఉంటుంది వర్మ గారు? ఏం పొలం తగాదాలు ఉండయా, లేకపోతే పంచాయతీలు ఉండయా? అవును, ఎప్పుడు ఆయన విమర్శిస్తుంటారు కదా సార్ ఆయన ముఖ్యమంత్రి సార్. మేము అక్కడ పౌరులం. ఒక రాజధాని పెట్టారు అమరావతి రైతులు ఇచ్చి. ఈ రాజధాని ఉండదు, 3 రాజధానులు అన్నాడు. భూములు ఇచ్చిన వాళ్ళు మేము ఉన్నాం 34%. వ్యతిరేకించాలా, అనుమతించాలా చెప్పండి మీరు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే చంపేశారు. చంపితే చంపాలని అన్నారా, వ్యతిరేకించాలా? డ్రైవర్ సుబ్రహ్మణ్య శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఆ శభాష్ ఇంకోటి శవాన్ని పంపించనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయాలని నన్ను ఏంటి దారుణమని ప్రశ్నించాలి? ప్రశ్నించొద్దా? బాలకోటయ్య గారు తెలుగుదేశం కండువా ఎప్పుడు కప్పుకున్నారు?